హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుంటికూర తొక్కు అనమాట. అదే అండి గోంగూర పచ్చడి. మా సైడ్ అయితే పుంటికూర అంటారు. 5 కట్టలు తీసుకున్నాను పెద్దవి. రెడ్ కలర్ కాడ ఉన్నవి అయితేనే పచ్చడికి చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందన్నమాట. మామిడికాయ పచ్చడి తర్వాత పుంటికూర పచ్చడి ఫేమస్ అనమాట. మన తెలుగులకి ఈ పుంటికూర పచ్చడి తెలియని వాళ్ళు ఉంటారా చెప్పండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దామా మరి. ఈ ఆకులన్నీ కూడా తుంచుకొని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. మట్టి మట్టి ఉంటుంది కదా. సో కడాయి పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. కారంకి సరిపడా ఎండుమిర్చి. నేను పచ్చిమిర్చి కూడా వాడుతున్నాను. మీరు కంప్లీట్గా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. మీరు ఎన్ని కట్టలు తీసుకుంటున్నారో దానికి సరిపడా కారం వేసుకోండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిసేపు వేయించేసుకొని చల్లారనివ్వాలి. ఇది మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట. సో అదే కడాయిలోకి కొద్దిగా నూనె వేసేసుకొని 2-3 పచ్చిమిర్చి, ఇప్పుడు గోంగూరను కూడా వేసేసుకోవాలన్నమాట. ఆకులు మధ్య మధ్యలో పుంటికూర అని వస్తుందండి, ఏమనుకోకండి. సో ఇలా వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట. మెత్తగా మగ్గించేసుకుంటే మనకి మిక్సీ పట్టుకునే అవసరం లేదు. రోట్లో ఉన్నవాళ్ళు రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది దీని టేస్ట్. నా దగ్గర రోల్ లేదనమాట. సో మెత్తగా ఇలా ఉడికించేసుకుంటే మనకి మిక్సీ పట్టుకునే అవసరం ఉండదన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలన్నమాట. తొందరగానే ఉడికిపోతుంది గోంగూర అనేది. సో ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా దొడ్డుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఇందులో కలిపేసుకోవడమే. సో రోట్లో దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాగా మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ మారిపోతుందని చెప్పేసి నేను మిక్సీ పట్టలేదు. ఇందులో బాగా కలిపేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె వేసేసుకొని ఈ పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కొద్దిగా వేసేసుకొని ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి రెబ్బలు ఆల్రెడీ వేసానని చెప్పేసి ఇందులో వేయలేదు. ఇంగువ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇలా తాలింపు వేగిన తర్వాత ఇందులో కలిపేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి 4-5 రోజులు నిల్వ ఉంటుంది బయట. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10 days దాకా కూడా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.